హాయ్ నమస్తే వెల్కమ్ టు జీరో టీవీ నేను మీ కేవీఆర్ తెలంగాణలో ఈ రోజు మొత్తం దీక్షా దివస్ మీద పెద్ద లొల్లి జరిగినట్టు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ గులాబీ దండేమో దీక్షా దివస్ పేరుతో సంబరాలు చేసుకుంది. ఇక పూలాభిషేకాలు పాలాభిషేకాలు ఇక వాళ్ళ గోరోజునని తెలుసు కదా. అసలు ఆ రోజు ఏం జరిగింది అన్నది ఒకసారి మాట్లాడుకుందాం. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ ఇతర పక్షాలన్నీ కూడా అది దీక్షా దివస్ కాదు దోకా దివస్ అని చెప్పి పెద్ద ఎత్తున ట్రోలింగ్కు దిగినాయన్నమాట. ఈ నేపథ్యంలో అసలు 2009 నవంబర్ 29న ఏం జరిగింది, ఆ తర్వాత పరిణామ క్రమాలేంటి, మొత్తం క్రెడిట్ మొత్తం తెలంగాణ తెచ్చిన క్రెడిట్ మొత్తం దొబ్బేసిన కేసీఆర్ చరిత్ర ఏందనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే నడుస్తున్న చరిత్రలో పవర్లో ఉన్నోడు ఎవడైనా కూడా తనకు అనుకూలంగానే చరిత్ర రాసుకుంటాడు, అదే నిజమని నమ్మిస్తాడు. సో 10 ఏళ్ల పరిపాలన కాలంలో బీఆర్ఎస్ చేసిన ప్రయోగాలు ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈరోజు దీక్షా దివస దోకా దివస, కేసీఆర్ బాత్రూంలో ఇడ్లీలో తిన్నది నిజమెంత, పండ్ల రసం కాదురా మా రక్తం తాగు అన్న నినాదం ఆ రోజు ఎందుకు వచ్చింది, తెలంగాణ తెలుసుకోవాల్సిన చరిత్ర ఇదంతా. ఒకసారి మనం ఆయన 10 ఏళ్ల పాలన కాలం గురించి డిస్కస్ చేసుకుంటే, ఒక టైరాన్ మాదిరి ఏ రూలర్ హూ ఎక్సర్సైజెస్ పవర్ ఇన్ ఏ బ్రూటల్ ఆర్ అప్రెసివ్ మేనర్, అంటే ప్రతిపక్షాలను ప్రజా పోరాటాలను అన్నిటిని తొక్కేసుకుంటూ ఎట్లా ఒక నియంత మాదిరి డిక్టేటర్ మాదిరి పాలించాడో తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే. సో ఒకసారి తెలంగాణ రావడానికి ముందు ఏం జరిగిందన్నది ఒకసారి మాట్లాడుకుంటే, 2009 నవంబర్ 29న అప్పటికి అంటే పవర్ఫుల్ సీఎంగా పేరున్న వైఎస్ రాజశేఖర రెడ్డి అనంత లోకాల్లోకి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఫ్రీ జోన్ అంశంతో తెర మీదకి వచ్చారు కేసీఆర్. అప్పటికే 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం సాక్షిగా తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమకారులను కళాకారులను ఉద్యోగ సంఘాలను అందరినీ ఒక తాటి మీదికి తీసుకొచ్చిన మాట నిజం. ఆయన ఒక్కొక్క మాట తూటాల పేలింది నిజం. తర్వాత తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను గడప గడపకు చేర్చింది నిజం. అట్లాగని కేసీఆర్ ఒక్కడి వల్లనే తెలంగాణ వచ్చిందా? సబ్బండ వర్ణాలు రాష్ట్రంలోనే అంటే 3.5 కోట్ల తెలంగాణ ప్రజలు కదం తొక్కడం వల్ల ఈ రాష్ట్రం ఏర్పడలేదా? ఒక్క కేసీఆర్ ఆయన గులాబీ దండు ఆయన కుటుంబం మాత్రమే పోరాడితే వచ్చిందా? సో ఇవన్నీ మాట్లాడుకుందాం. ఒకసారి ఆ టైంలో వీళ్ళ మాటలు ఎట్లా ఉండేవి, నాటి చరిత్రను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 9:09 బయలుదేరి కోనాపల్లి చేరుకొని అక్కడ వెంకటేశ్వర స్వామికి అర్చన చేసి అక్కడి నుంచి 15 నిమిషాల కోవ సిద్దిపేట 7-8 నిమిషాలు అక్కడ చేరుకుంటానే ఉద్దేశంతో నేను ఇక్కడ 9 నుంచి 9:30 మధ్య నా ఇంటి నుంచి బయలుదేరదామని నేను ఉన్నాను. ఈ జైళ్లకు తుపాకులకు వీటికి ఎవరికి భయపడే పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులు ఉండరు. పోలీసు నీడలో తెలంగాణ, తుపాకు నీడలో తెలంగాణ వార్తలు చదివి నిన్ను పట్టుకుంటే కూడా మేము కూర్చుంటాము, మమ్మల్ని ఎంతమంది పట్టుకపోని అని చెప్పి ఇప్పుడు మెసేజ్లు ఇస్తాము. ఇట్లా మొత్తం మంది 50 మంది చెప్పేదంతా పనికిరాదట. కాబట్టి ఈ రకమైన పరిస్థితులలో వెంటనే ప్రభుత్వం దీన్ని పూనుకోవాలా. పెట్టచ్చు, నో ప్రాబ్లం, ఏమి పెద్ద ఇష్యూ ఏంది, చచ్చడాగా పెట్టుకుంటావు ఆ జైల్లో. ఇక నువ్వే అగ్గి ముట్టిస్తున్నావు, నువ్వే కవ్విస్తున్నావు. సో ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు అవి. ఆ అగ్నిలో చాలామంది తెలంగాణ యువత అంటే అప్పటికే నవయువకులుగా ఉన్న చాలామంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసే ప్రయత్నానికి దిగారు. అయితే ఇక్కడ ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి తన ఒంటి మీద కిరోసిన్ పోసుకొని పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని డిసెంబర్ 3వ తారీఖున యశోద హాస్పిటల్లో పాపం 5 రోజుల పాటు కొన ప్రాణాలతో పోరాడి అనంత లోకాలకి చేరిపోయాడు అన్నమాట. ఇక శ్రీకాంతాచారి మరణంతో ఒక్కసారిగా తెలంగాణ అగ్గిబరాటాల మారి ఇక ఎంత పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిందో తెలిసిందే. అదే క్రమంలో కానిస్టేబుల్ కిష్టయ్య, యాదగిరి రెడ్డి ఇట్లా ఎంతోమంది బలిదానాలు అంటే చూస్తుండగానే కళ్ళ ముందరనే ప్రాణాలు తీసుకున్నారు చాలామంది. 1 కాదు 2 కాదు, మొత్తం అంటే ఆ ఫ్రీ జోన్ అంశంతో తెలంగాణ ఈ వీళ్ళు జరుపుకుంటే ఇప్పటి దీక్షా దివస్ పేరుతో ఇంచుమించు 1200 మంది బలిదానాలు జరిగినాయి. వాస్తవానికి 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఖమ్మంలో రవికుమార్ అనే ఒక వ్యక్తి చేసిన ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఒక ఉద్యమంతో తెలంగాణ మొత్తం ఏకమైంది. అప్పట్లో ఆ పోకడల్ని నచ్చని రాజ్యం 369 మందిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసింది. అప్పట్లో ఎంకే మీనన్ అనే ఒక ఐఏఎస్ అధికారి చెప్పిన మాట ప్రకారం ఇందిరాగాంధీ తెలంగాణని ఇద్దామని ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తూ నిర్ణయం తీసేసుకున్నా కూడా
సాధ్యపడలేదు. దానికి కారణం ఏంటంటే హైదరాబాద్ స్టేటు అంశం అన్నది ఐక్యరాజ్య సమితిలో ఒక పిటిషన్ వేయడం వల్ల అప్పటి నిజాం రాజు ఆ కేసు అట్లా నడుస్తూ ఉండింది. దానిలో పాకిస్తాన్ ఇంప్లీడ్ అవ్వడం వల్ల ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో ఇక ఈ ఉద్యమాన్ని ఎలాగైనా అణచివేయాలన్న కుట్రకోణంలో భాగంగా ఇక పెద్ద మనుషుల ఒప్పందం కావచ్చు, 98 జీవో కావచ్చు, ఇట్లా చాలా రకాల ప్రయోగాలతో తెలంగాణలో ఒక ప్రయోగశాలను చేసింది అప్పట్లో కాంగ్రెస్ సర్కార్. వాస్తవానికి ఈ బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ ఎంత నిజమో బీఆర్ఎస్ పార్టీ అంతే నిజం. శ్రీకాంతాచారి మరణానికి ముందు ఒకసారి గుర్తు చేసుకుంటే మన ఒక ఆయన ఉంటాడు కదా 6 అడుగుల బుల్లెట్ పోసుకోవడానికి ఆ రోజు పెట్రోల్ దొరికింది కానీ అంటుపెట్టుకోవడానికి అగ్గిపేట దొరకలే. సో వీళ్ళ ఎమోషన్స్ ఎట్లా రెచ్చగొడతారు, తెలంగాణను ఎట్లా మభ్యపెడతారు అన్నది ఈ 10 ఏళ్ల కాలంలో చూసినాం అనమాట. సో అందుకే వీళ్ళ ట్రాప్లో పడితే మళ్ళీ మళ్ళీ నష్టపోయేది తెలంగాణ ప్రజలే. సో ఒకసారి దీనికి సంబంధించి అప్పట్లో ఉద్యమాలు చేసిన కొంతమంది వ్యక్తులు ఏం రాసిండ్రన్నది ఒకసారి చూద్దాం. తెలంగాణ చరిత్ర, సామాజిక, భౌగోళిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల పట్ల ఆయన అంటే కేసీఆర్కు ఉన్న పరిజ్ఞానం అపారం. గొప్ప బుద్ధి కుశలత, ఆలోచన, సైద్ధాంతికత, అవగాహనతో పాటు ఆధునిక రాజకీయాల్లో ఆయన అవగాహన లోతైనది. కేసీఆర్ దీక్ష గురించి, ఆ దీక్ష ఎలాంటిదో ఆయనకు ఖమ్మంలో వైద్యం చేసిన డాక్టర్ గోపీనాథ్ చెప్తాడు. సో వీళ్ళు 10 ఏళ్ల కాలంలో ఎవ్వరు కూడా మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటంటే మొత్తం చెప్పినాం కదా, చివరిగించే వరకు కొంటాం, రైతు బంధును ఐక్యరాజ్య సమితి పొగిడింది, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తేనేమో గత 70 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం సంకనాకి ఇచ్చింది. ఈ టైప్ ఆఫ్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన రోజులు ఒకసారి గుర్తు చేసుకోండి. ఇట్లా ఉండేదన్నమాట వీళ్ళ గోరోజనం. సో ఆ టైంలో కొంతమంది ఆన్ ది రికార్డు కూడా చెప్పిన సందర్భం అనమాట. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష, అర రోజు సగం రోజు చేసిన దీక్ష కారణంగా ఎంతోమంది బలిదానాలకు గురైన అన్ని చూపిస్తా. కేసీఆర్ దీక్ష, ఆ దీక్ష ఎలాంటిదో ఆయనకు ఖమ్మంలో వైద్యం చేసిన డాక్టర్ గోపీనాథ్ చెప్తాడు. టెంట్ల కింద కూర్చున్న మాకు తెలుసు, ఆ దీక్ష ప్రజా ఉద్యమంగా మారడం వెనుక చోదక శక్తిగా యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర కూడా తెలుసు. దీక్ష నిజమైతే మా రక్తం తాగురా అనే స్లోగన్ పుట్టేదే కాదు. ఈ స్లోగన్ ఎందుకు పుట్టిందో తెలుసా? ఆయన ఆ కోనాయపల్లి నుంచి వెళ్ళిపోతూ అంటే పోలీసులు లిఫ్ట్ చేసిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పట్లో రోషయ్య ప్రభుత్వం ఉండేది, వాళ్ళు ఇచ్చిన డెలిగేషన్ కారణంగా ఆయన నిమ్మరసం దాగి ఉద్యమాన్ని విరమిస్తున్నట్టు, ఆమరణ దీక్షను విరమిస్తున్నట్టు ప్రకటించేసింది అనమాట. అది అప్పట్లో ఆంధ్ర ఛానల్స్ అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున టెలికాస్ట్ అయింది. ఆ దెబ్బతో ఉస్మానియాతో పాటు కాకతీయ, పాలమూరు యూనివర్సిటీ, నిజామాబాద్ అన్ని యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా బయటకు వచ్చి తాగాల్సింది పండ్ల రసం కాదురా, మా రక్తం తాగు అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేసి ఇట్లా శవయాత్రలు చేశారనమాట. సోమవారం రాత్రి ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ శవయాత్ర. ఈ దెబ్బకు దిగొచ్చి మిగతా 11 రోజుల ఉద్యమాన్ని ఆయన దీక్షను కంటిన్యూ చేసిందనమాట. లేకపోతే ఉద్యమం అంత ఉవ్వెత్తున ఎగిసేది కాదు. ఒకటి నిజం, ఆయనకు తెలంగాణ సామాజిక, భౌగోళిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు బాగా తెలుసు. అందుకే కుల సంఘాలను, ప్రజా సంఘాలను, సానుభూతి పరులను దొడ్లో కట్టేసుకోవడం ఆయన యుక్తి, అపార చాణక్యం. చూసారు కదా, తెలంగాణ అధిపతిగా ఎన్నికైన తర్వాత 10 ఏళ్ల కాలంలో సకల జనుల సర్వే అనే ఒక రిపోర్టును తయారు చేసి మొత్తం భూమి ఆకాశాలను ఏకం చేసి ఒక్క రోజులోనే సర్వే పూర్తి చేస్తామని చెప్పి డంకా బజాయించి ఎన్ని జిరాక్సులు ఖర్చు పెట్టించారో, పైసలు ఎట్టబొక్క పెట్టుకున్నారో తెలంగాణ ప్రజలకు ఈ రోజు కూడా తెలుసు. దాని తర్వాత యాదవులకు గొర్రెలు, ముదిరాజులకు చేపలు, మిగతా కులాల వారీగా చీల్చి ఓటు బ్యాంకుగా సెక్యూర్ చేసుకున్న పాపం నాటి సకల జనుల సర్వే సారాంశం అనమాట. రక్షణ అవసరాల కోసం వాడాల్సిన ఫోన్ ట్యాప్ను ఎన్నికల కాలంలో ఎదుటి పార్టీ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం కోసం వాడుకోవడం దేశంలో కేసీఆర్ మాత్రమే వాడిన మహాయుద్ధ నీతి. ఇక భౌగోళికం ఆయన కన్నభూమి మీద, అందుకే ధరణి వచ్చింది. ఇక భౌగోళికం ఆయన కన్ను భూమి మీద, అందుకే ధరణి వచ్చింది. భూమిని చాపను చుట్టేసుకోవడం మీద వేల కథనాలు వచ్చాయి. సో ధరణి దరిద్రాలు ఈ ప్రభుత్వాన్ని అంటే కేసీఆర్ సర్కార్ను కూలదోసేందుకు ఎంత పెద్ద కారణమైందో తెలిసిందే కదా. సో అప్పట్లో చారు మజీందార్ బెంగాల్లో నక్సలైట్ ఉద్యమం తీసుకొస్తే దాన్ని ఉత్తరాంధ్రలో కొంతమంది తీసుకొస్తే అది కరీంనగర్, ఆ ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రేగింది. ఆ దెబ్బతో చాలామంది వెలమదొరలు ప్రాణాలు కాపాడుకోవడం ఇంపార్టెంట్ అయి ఉన్న భూములన్నీ వదిలేసి బయటకు వచ్చేసారు. తర్వాత ధరణి తెచ్చిన తర్వాత ఏమైంది, అట్లాంటి పారిపోయిన దొరలందరూ ఇప్పుడు వాళ్ళ భూములు వాళ్ళు మళ్ళీ రీక్యాప్చర్ చేసి వేల కోట్లకు అధిపతులేరు. అది ధరణి తెచ్చిన పాపం అనమాట. ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఒరిగిందేంది?
ఒక్క దొరలు మాత్రం వేల కోట్లకు అధిపతులైనరు. ఆ కొండాపూర్లో, కూకట్పల్లిలో, కేపీహెచ్బిలో ఇట్లాంటి ప్రాంతాల్లో బజ్జీలకు పురుగులకు పైసలు లేక అడుక్క తిన్న గాడిద కొడుకులు చాలామంది వేల కోట్లకు పడగలెత్తిండ్రు. ఎట్లకెళ్ళి సాధ్యమైంది ఇది అంటే రాజకీయ నిరుద్యోగులు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి తెలంగాణ వనరులన్నిటిని దోచేసి కొండల్ని గుట్టల్ని అన్నీ కొట్టేసి అధిపతులు అయిపోయినారు అనమాట. ఇది మన ఈయననేమో చూస్తూ చూస్తూ కళ్ళున్న ధృతరాష్ట్రం లెక్క చూసుకుంటూ కూర్చున్నాడు అన్నాడు. ఓ శ్రీనివాస్ గౌడ్ చేసిన పాపాలేంది, టీఎన్జీఓని అడ్డం పెట్టుకొని ఆయన చేసిన అరాచకాలు మామూలువి కాదు. ఒక పువ్వాడ అజయ్, ఒక హరీష్ రావు, ఒక కేటీఆర్ నేరెళ్ల బాధితుల దగ్గరికి పోయి ఈ రోజుకు పోయినా ఆ కన్నీళ్ళ కథ లాగవు తెలుసా. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం ఎన్ని దుర్మార్గాలకు వేదికైందంటే వీళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ఎన్నడు అంటే ఈ భారతదేశ చరిత్రలో మరే రాష్ట్రం కూడా అంత ఆర్థిక విధ్వంసానికి గురి అవ్వలేదు. 100 ఏళ్ల చరిత్రను తిరగరాసి కేవలం 10 ఏళ్లలో కేజీఎఫ్లో వాడు చేస్తాడు కదా అట్లా కొల్లగొట్టేసిరు అనమాట. ఆయన బుద్ధి కుశలత మాత్రం గొప్పది. ఆయన స్వర్ణయుగం 10 ఏళ్ల కాలంలోనే 50 ఏళ్లలో ఏ రాజకీయ నాయకుడు విధించని నిర్బంధం స్వయంగా చూసినదే. ఇక మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ భూ నిర్వాసితుల కథలు బోలెడు చూసిరు కదా. ధర్నా చౌక్ తెలంగాణ అంటేనే పోరాటాల ఉద్యమగడ్డ, పురిటిగడ్డ. ఈరోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పోరాటాలకు, రైతుల పోరాటాలకు దిగొచ్చి నిన్న దిలావర్పూర్ రైతుల పోరాటాన్ని గుర్తించి ఆ ఇథనాల్ ఫ్యాక్టరీని ఆపుతున్నాం అని చెప్పి ఒక ప్రకటన చేసింది. ఈరోజు లగచర్ల భూ కేటాయింపుల నుంచి కూడా వెనక్కి తగ్గుతూ నిర్ణయం తీసుకుంది. ఇది ప్రజా పోరాటాలకున్న ఈ ఉద్యమ ఉధృతి. దీన్ని ఏ రోజైనా కేసీఆర్ కానీ ఆయన దండుపాలెం కానీ గుర్తించే ప్రయత్నం చేసిందా? ఏకంగా ధర్నా చౌక్నే లేకుండా చేసిరు కదా. జేఏసీ పేరుతో కోదండరాం నడిపిన ఉద్యమాన్ని నీరుగార్చేలాగా ఆయన అర్ధరాత్రిలు హౌస్ అరెస్టులు చేసిన నిర్బంధం మన పాలనలో కాదా? అసలు ఎంతమంది ఉద్యమకారులు ఇప్పుడు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారు? అప్పట్లో ఇక ఈ దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలామంది పోయి కేసీఆర్ సంకన జొర్రి ఇక ఇదే ఉద్యమం అన్నట్టు బిల్డప్లు ఇచ్చారు. ఈరోజు వాళ్ళంతా మాట్లాడుతున్నారు ఎవరి పాలైందిరో తెలంగాణ అని. ఒకటి నిజం, 1969లో ఒక తరం రాజేసిన అలజడి మలివిడతలో మమ్మల్ని భాగస్వాములను చేసింది. అందులో కేసీఆర్ పాత్ర లేదా అంటే ఉంది. వేల త్యాగాల పునాది మీద తన కుటుంబం నిలబెట్టుకున్న రాజకీయ సౌధం చెదరని సామాజిక ఆర్థిక కోటరి తన కొడుకు దిగజారిన మాటలు ఈ మహోద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఉద్యమకారుడు కలలుగన్న దోపిడి పీడన లేని తెలంగాణ సాకారమైనప్పుడు మాత్రమే ఒక తరం తండ్లాడకు అర్థం. సో ఎంత ఇంటెన్సిటీ ఉంది చూడండి ఒకసారి. ఈయన ఉద్యమ స్ఫూర్తిని అందుకొని 2001లో అంటే అప్పట్లో నవయువకులు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న చాలామంది కెరీర్ని పనంగా పెట్టి ఇంట్లో వాళ్ళ మాటలను పక్కన పెట్టి ఉద్యమాల్లోకి వచ్చి కెరీర్ లాస్ అయిన వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు. వాళ్ళకందరికీ ఈయన ఇప్పుడు ఏం రెస్పాన్సిబుల్, ఏం సమాధానం చెప్తాడు? అది పోతే 2001 నుంచి 14 మధ్య అంటే 13 ఏళ్ల పాటు ఉద్యమం చేసి తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఇంకేవో జరుగుతాయి అని చెప్పి ఊహించిన వాళ్ళకి అందరికీ నోట్ల అదేదో పెట్టి బెల్లంగడ్డ మూపిచ్చిండు, అయిపోయింది. తర్వాత వాళ్ళ పిల్లల తరాన్ని కూడా వీళ్ళ పాలనలో శాంతం నాకిచ్చేసాడు. అదే నారాయణ అదే శ్రీ చైతన్య స్కూళ్ళకు గేట్లు ఎత్తి, వెలాసిటీ లాంటి స్కూళ్ళకు గేట్లు ఎత్తి మన కులపోళ్లకు, మన కుల సంఘాలకు కొత్త కొత్త స్కూళ్ళ పేర్లతో, కాలేజీల పేరుతో, ప్రైవేట్ యూనివర్సిటీల పేరుతో అందరికీ దోచిపెట్టి అసలు తెలంగాణ ఉద్యమానికి అర్థం లేకుండా చేశారు. నీళ్లు నిధులు నియామకం అనే ఒక స్లోగన్ తీసుకొచ్చారు కదా. ఆ నీళ్ళు ఎక్కడ పోయినాయి, ఆ నిధులు ఎవరి పాలైనాయి, ఆ నియామకాలు ఎవరికి వచ్చినాయి అంటే మొత్తం వీళ్ళకే. కాళేశ్వరం నీళ్ళ పేరుతో ప్రతిసారి ఎక్కడ పోయినా కాళేశ్వరం తొలి ఫలితం సూర్యాపేటకే, కాళేశ్వరం తొలి ఫలితం హైదరాబాద్కే అని చెప్పి గప్పాలు కొట్టిన వాళ్ళు వచ్చిందా కాళేశ్వరం తొలి ఫలితం? అది నీళ్ళ తరిక. తర్వాత నియామకాలు ఎవరికి వచ్చినాయి? మన ఇంట్లోనే ఆరు మందికి పదవులు వచ్చినాయి. ఇది నియామకాల పరిస్థితి. ఇక నిధులు ఏమైనాయి? మొత్తం తెలంగాణ 11 ఏళ్ల చరిత్రలో 24 లక్షల కోట్ల బడ్జెట్ను అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డుగా ప్రవేశపెడితే అందులో 60% ఖర్చు పెట్టిన ఏకాఏకిన 14 లక్షల కోట్ల రూపాయలతో తెలంగాణను ఎంత అద్భుతంగా పునర్నిర్మించవచ్చు. ఏమీ కాలే. ఏమన్నంటే అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు ఇవి చూపించుకొని ఇదే అభివృద్ధి, ఇదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పుకోవడం వీళ్ళ చాకచక్యం అనమాట. సో ఇది జరిగింది. అందుకే ఈరోజు కౌంటర్ పార్ట్గా ఇడ్లీ సాంబార్ దీక్షా దివస్
ఎట్ నిమ్స్ హాస్పిటల్ అని చెప్పి ట్రోలింగ్ నడుస్తూ ఉందన్నమాట. దొంగ దీక్ష దివస్ ఎట్ 1200 బలిదానాలు. ఈ బలిదానాలను కూడా అసెంబ్లీ సాక్షిగా అవమానించింది ఈ దిక్కుమాల బీఆర్ఎస్ ప్రభుత్వం. నిజం కదా, 12,000 బలిదానాలు 12,000 బలిదానాలని వీళ్ళే ఊదరగొట్టి ఆఖరికి అంతమంది లేరు, 450 మంది లిస్టు మాత్రమే లిస్ట్ అవుట్ చేసినాం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టారు. పోనీ ఆ 450 మంది కన్నా న్యాయం చేసిరంటే అది లేదు. ఇది వీళ్ళ పోరాట స్ఫూర్తి. వీళ్ళు ఈరోజు దీక్షా దివస్ పేరుతో సంబరాలు చేసుకోవడం, ఊరూరా గులాబీ జెండాలు ఎగిరేసి ఇంకా ఉద్యమం అంటేనే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకునే దిక్కుమాలతనం తయారైందనమాట. ఆనాడు ఉద్యమం అంటే ఈయన చేసిన దీక్ష రోజు వచ్చిన ఆర్టికల్ ఒకసారి చూడండి. డాక్టర్ పాపాలాల్ కేసీఆర్కు పండ్లరసం ఇవ్వగా తాగారు. ఈ పేపర్ సంగతి వదిలేయండి, స్వయంగా హరీష్ రావే ఆయన ఆరోగ్యం బాగలేదు కాబట్టి డాక్టర్లు పదే పదే పోరు పెట్టడం వల్ల కోమాలోకి వెళ్ళిపోతారని చెప్పడం వల్ల పండ్లరసం తాగిండని ఓపెన్గా చెప్పిండు. చెప్పడం వల్లనే విద్యార్థి లోకం నువ్వు చస్తే సావు కానీ తెలంగాణ రావాల్సిందే, నీలాంటి వాళ్ళ కారణంగా ద్రోహుల కారణంగా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమాన్ని ఆపే పరిస్థితి లేదు అని చెప్పి రోడ్ల మీదకి రావడం వల్లనే ఇదంతా జరిగింది. దాన్ని మనం ఏం చేసినాం, జేబులో వేసుకొని క్రెడిట్ మొత్తం కొట్టేసి 10 ఏళ్ళ తెలంగాణ చరిత్రలో ప్రతి సబ్జెక్టులో తెలంగాణ తెచ్చింది ఎవరంటే కేసీఆర్ అని రాయించుకున్నాం అనమాట. ఇది చరిత్ర. అనంతరం మీడియాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు పోలీస్ శాఖకు చెందిన వీడియోగ్రాఫర్ను పిలిపించి సందేశం ఇచ్చి విశ్రాంతి తీసుకున్నారు. ఈలోగా ఆయన కుమారుడు తారక రామారావు, అల్లుడు హరీష్ కుమార్, అనిల్ కుమార్, ప్రొఫెసర్ జయశంకర్ రావడంతో వారితో కొంతసేపు మాట్లాడారు. ఈ విధంగా కేసీఆర్ 24 గంటల జైలు జీవితం గడిచింది. ఇది ఇలా ఉండగా కేసీఆర్తో పాటు అరెస్ట్ అయిన మాజీ మంత్రి విజయరామారావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నాయని నరసింహారెడ్డితో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన 7 నాయకులు మాత్రం ఆదివారం భోజనం చేశారు. వీరిలో చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉండటంతో వీరి కోసం ప్రత్యేకంగా పుల్కాలు, గోధుమ రొట్టెలను, చికెన్ కూరను తీసుకొచ్చారు. సోమవారం మధ్యాహ్నం కూడా జైల్లో భోజనం చేశారు. కరీంనగర్ నుంచి ఖమ్మంకు కేసీఆర్ను తీసుకొస్తుండగా మార్గ మధ్యంలో కేసీఆర్ పలుమార్లు రోడ్డుపై ఆపి 8 సిగరెట్లు కాల్చారు. ఇది అనమాట మన అమరణ దీక్ష చిత్తశుద్ధి. దీని మీద అప్పట్లో చాలా పాటలు వచ్చినాయి, ఒకసారి వినిపిస్తా చూడండి. దీక్షతో విద్యార్థి లోకము మద్దతుగా రాలేదుగా, దిమ్మలిరిగి నిమ్మరసము దాగినాక దీక్ష సురువయ్యిందిరా. నీ దినం దీక్షతో విద్యార్థి లోకము మద్దతుగా రాలేదుగా, దిమ్మలిరిగి నిమ్మరసము దాగినాక దీక్ష సురువయ్యిందిరా. మేము ఎత్తి పట్టలేదు ఏ రంగు జెండా, చేశాము మా వంతు పోరు న్యాయంగా, మార్చుకున్నాము రాజకీయంగా. నీ దినం దీక్షతో విద్యార్థి లోకము మద్దతుగా రాలేదురా. నీ నిమ్మరసం నిల్ల కక్కుర్తి తర్వాత సురువయ్యిందిరా. తెలంగాణ ఏవడం నీ వల్ల కాదని యువత కదిలిందిరా. ఉస్మానియా ఉప్పు పిడికిలెత్తినాక ఢిల్లీ దిగి వచ్చిందిరా. దినం దీక్షతో విద్యార్థి లోకము మద్దతు. ఇదన్నమాట మన 10 ఏళ్ల చరిత్రను తీసుకుంటే ఇదన్నట్టు. సో ఆనాడు తెలంగాణ జేఏసీ పేరుతో కోదండరాం నాయకత్వమే కనుక లేకపోతే ఆ మిలియన్ మార్చ్ కానీ, రైల్ రోకో కానీ, సడక్ బంద్ కానీ, వంట వార్పు కానీ ఏ ఒక్కటి కూడా విజయవంతం అయ్యేది కాదు. ఎందుకంటే కేసీఆర్ అంటే అహింసాయుతంగా రాజకీయంగా ఆయన చేసిన డెలిగేషన్ జాతీయ స్థాయిలో ఒక 40 ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిసి ఎక్కేమెట్టు దిగేమెట్టు అని కాళ్ళకు చెప్పులు అరిగేలాగా, అంటే తెలంగాణ వచ్చే వరకు ఆయన నిబద్ధతను, ఆయన చిత్తశుద్ధిని ఎంతమాత్రం కించపరిచే ఉద్దేశం ఎవ్వరికి లేదు ఈ తెలంగాణలో, నాతో సహా. కానీ వచ్చిన ప్రభుత్వాన్ని, వచ్చిన స్వరాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెడితే ఏం చేసిండు, మన TV9 స్టూడియోలో చూసినాం కదా, పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణలో ప్రతి మూల తెలుసు నాకు, ప్రతి గడ్డి పరకతో నాకు పరిచయం ఉంది అని చెప్పిన వ్యక్తి మరి ఈ తెలంగాణకు ఓ దశ దిశ నిర్ణయించడంలో ఎందుకు ఫెయిల్ అయిండు? అదే కార్పొరేట్ స్వామ్యంతో, అదే మెగా కృష్ణారెడ్డి, అదే మైహోం రామేశ్వరరావు లాంటి వాళ్ళకి దోచిపెట్టే కుట్రలు ఎందుకు చేసిండు? ఒక కుటుంబం చేతుల్లో పాలన, తెలంగాణ పాలన ఎందుకు బందీ అయింది? ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని జైళ్లలో నూకి బెదిరింపులకు గురి చేసిన దాష్టికం మనది కాదా? ఎంతోమంది ఉద్యమకారుల మీద పీడీ యాక్టులు పెట్టింది నిజం కాదా? వీటన్నింటికీ క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజల ముందు సాష్టాంగ నమస్కారం చేసి అమరవీరుల స్తూపం సాక్షిగా ముక్కు నేలకు రాసి తప్పైంది అని చెప్తే తప్ప మీకు కనీసం ప్రతిపక్షంగా నిలబడే హోదా కూడా, అర్హత కూడా లేదు. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి ఒక లగచర్ల గురించి మాట్లాడుకుంటే, ఎక్కడో కొడంగల్ వికారాబాద్ జిల్లాలో ఉద్యమం స్టార్ట్ అయితే మహబూబాబాద్లో పోయి వీళ్ళు పోరాటం చేస్తారు. ప్రతిపక్షంగానన్నా సక్సెస్ అవుతారేమో అని చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళ తిరిగి శాస్త్రాలు ఇట్టున్నాయన్నమాట. ప్రతి దానిలో సమస్య ఎక్కడుంటే అక్కడ పోయి ఎత్తుక్కోవడం, దానిలో అగ్గి రాజేయడం, పెట్రోల్ పోసి రావడం, ఇది జరుగుతున్న తతంగం.
ఒకవైపు అసెంబ్లీకి వచ్చి నీ వాదన ఏందో చెప్పురా భయ్ అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి అడుగుతూ ఉంటే అఖిలపక్ష సమావేశానికి హాజరై సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్తే మనమేమో బయట నిలబడి పోరాటాలు చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇది మనం ప్రతిపక్ష హోదాగా సాధించిన ఘనత. 10 ఏళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చోవచ్చునా? సరే, ఆ రోజు ఓటమి కారణంగా నైతికంగా చితికిపోయి ఉండొచ్చు, గవర్నర్కు స్వయంగా వెళ్ళి లేఖ ఇచ్చే సంప్రదాయానికి తూట్లు పొడచొచ్చు, అది వేరే సంగతి. హ్యూమిలేట్ అయ్యిందని అనుకుందాం. కానీ ఇప్పుడు ఈరోజు 11 నెలల పాలనలో మరికొన్ని రోజులైతే ఏడాది పాలన పూర్తవుతుంది కాంగ్రెస్ పాలన. ఏం తప్పులు జరగలేదా? 6 గ్యారెంటీలను ఎగనామం పెట్టిండ్రు, రుణమాఫీ పూర్తిగా చేయలే, రైతు భరోసా ఇయ్యలే, విద్యా వైద్యాన్ని సంస్కరించలే, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని పోరాటాలు లేవు. నిన్నగాక మొన్న లగచెర్ల రైతుల పోరాటం కానీ, దిలావర్పూర్ రైతుల పోరాటం కానీ, ఇందులో బీఆర్ఎస్ భాగస్వామ్యం ఏంది అడగాలి కదా. ప్రతిపక్షంగా మీకు 39% సీట్లు 39% ఓట్లు ఇచ్చింది ఎందుకా? ఫామ్ హౌస్లో పండుకునేదానిక? ఇంకా ఈ గులాబీ పింక్ గాళ్ళేమో ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్, ఆయన జనవరిలో బయటికి వస్తుండు, ఇక లేడీకి లేచిందే పరుగు, లేస్తే మనిషిగాడు అని పోస్టులు. అవతల పక్క రాష్ట్రం చూసి ఒకసారి సిగ్గు తెచ్చుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 నెలలకే రివ్యాంప్ అయిపోయి బడ్జెట్తో సహా, అంటే తన పాలనలో ఏం జరిగింది ఇప్పుడేం జరిగిందని ప్రెస్ మీట్లు పెట్టి జనంలోకి వస్తే నీరాజనాలు పలుకుతున్నారు. అది ఈవీఎం ప్రభుత్వమా లేకపోతే దొంగ తీర్పు, అది వేరే సంగతి. ప్రతిపక్ష నేతకు ఉండాల్సిన గట్స్ అవి. అట్టని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమైనా ఊరుకొస్తున్నారా? తోలు తీసి తప్పెడ కడతా ఉన్నారు, అడ్డమైన కేసులన్నీ పెట్టి బొక్కలో వేస్తూ ఉన్నారు. అయినా మడమ తిప్పకుండా పోరాటం చేస్తారు. అది ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణం. మనకేది కింద పిల్లలు చూసుకుంటారు తీయని. ఒకప్పుడు ఉద్యమాల టైంలో ఈయన ఏం చెప్పేటోడు తెలుసా? నేను మా ఇంటామే పావుసేరు ఉడికేసుకుంటే 3 పూటలు తినేస్తాం, నా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఇంకా నాకు తెలంగాణకు మించిన ఆకాంక్ష ఇంకేముంటుంది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి వ్యవస్థల్లోకి మన కులపోలను మన కుటుంబ సభ్యులను ఎట్లా జొర్రిచ్చినావు తెలియదా? అందుకే ఇది దీక్షా దివస్ అనేదానికంటే దోకా దివస్ అనడం కరెక్ట్ అనమాట. ఒక్కని కోసమే తెలంగాణ తెచ్చుకున్నట్టు అయింది. అప్పట్లో ఉస్మానియా వేదికగా ఓ కంచాయిలయ్య, కొంతమంది ప్రొఫెసర్లు చాలామంది చెప్పారు, దొరల పాలనకు తెలంగాణ వేదిక కాబోతుంది, ఇప్పుడు రాకపోతేనే బాగుండు అంటే వాళ్ళని రాళ్లతో కొట్టినంత పని చేసిరు. తీరా ఏమైంది? 10 ఏళ్ల పాలనలో తెలంగాణ స్వరాష్ట్ర పాలన కేర్ ఆఫ్ కల్వకుంట్ల కుటుంబం అన్నట్టు మార్చేసిరా లేదా? వాస్తవానికి మొన్నటి ఓటమి కూడా ఇంతకంటే చాలా దిక్కుమాలినతనంగా ఉండాల్సింది. ఆ 39 సీట్లు కూడా రాకూడదు అంటే వీళ్ళు చేసిన పాలనకు. అయినా సరే ఇంకా మనం అదే పంత, అదే సెంటిమెంట్లు రెచ్చగొడతాం, అదే మనోభావాలు రెచ్చగొడతాం అంటే తెలంగాణలో సాధించేటోడు ఎవడు లేడు. నడుస్తున్న చరిత్రలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం తప్పిస్తే ఇక ఇట్లనే పాలాభిషేకాలు పూలాభిషేకాలు గత చరిత్రను మాత్రమే వల్లే వేస్తామంటే నడవదీడ. ఫైనల్గా తెలంగాణ సెంటిమెంట్ అంటే వీళ్ళ తోటలో పూసిన వంకాయ కాదు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అంటే తెలంగాణనే. ఒకప్పుడు ఫ్రెంచ్ విప్లవంతో సమానంగా కీర్తి ప్రతిష్టలు పొందింది తెలంగాణ ఉద్యమం. అట్లాంటి దాన్ని వీళ్ళు జేబు సంస్థగా మార్చుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఆ ట్రాన్స్లోకి వెళ్ళి బయటకు రండి. ఆ గులాబీ పింకు గొట్టంగాల సంగతి వదిలేసేయండి. ఎందుకంటే వాళ్ళ వల్ల పాలన సాగదు, వాళ్ళ వల్ల ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయదు. దయచేసి ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మాట్లాడితే తెలంగాణ అంటేనే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లేకుండా తెలంగాణ లేదు అని కలరింగ్ ఇస్తుంటారు కదా. సింపుల్గా ఒక కంక్లూజన్ ఇస్తా, గుర్తుపెట్టుకోండి. ఇది తెలంగాణ భౌగోళిక స్వరూపం. ఇందులో ఈకల్లాంటి పార్టీలే ఇవన్నీ. ఓ తెలుగుదేశం కావచ్చు, ఓ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఓ బీజేపీ కావచ్చు, ఓ ఎంఐఎం కావచ్చు, ఆఖరికి కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ కావచ్చు. కానీ తెలంగాణనే మహోన్నతం. సో ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇంట్లో బాత్రూమ్ ఉంటుంది, బాత్రూంలో కమోడ్ ఉండాలి అంతవరకే. కానీ కమోడ్లో ఇల్లు ఉండకూడదు. ఇప్పుడు ఈ పోలిక ఎందుకు చెప్పినంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఈక ముక్క, అంతవరకే దాని ప్రాధాన్యత. వీళ్ళు లేకపోతే రాష్ట్రం లేదు, వీళ్ళు లేకపోతే రాష్ట్రం రాకుండే అనే ట్రాన్స్ నుంచి, ఆ ట్రౌమా నుంచి, సైకిక్ డిజార్డర్ నుంచి బయటకు వస్తే చాలా పనులు జరుగుతాయి. సో అట్టని కాంగ్రెస్ పార్టీకి ఏమైనా భజన చేయాల్సిన అవసరం ఉందా అంటే ఏం లేదు. ఇప్పుడు ఎట్టయితే ప్రజా పోరాటాలకు తెలంగాణ వేదిక అయిందో అవి కంటిన్యూ అయితేనే ఉంటాయి. ఈ పాలకుల ముక్కు పిండి చెవులు పిండి పనులు చేయించుకునే తత్వం ఈ గడ్డ మీదనే ఉంది. ఎందుకంటే ఒకసారి గత చరిత్ర తీసుకుంటే 1947కు ముందు రజాకార్ల అరాచకాలని ఎట్లా తొక్కిపాటి నారదీసిందో రైతు సాయుధ పోరాటం తెలిసిందే కదా. ఓ షేక్ బందంగి, సాగలి ఐలమ్మ, షోయబుల్లా ఖాన్,
అట్లా చెప్పుకుంటూ పోతే అప్పటికి అన్సంగ్ హీరోస్ చాలామంది. సో నిజాం నిరంకుశ పాలననే పాడగట్టిన గడ్డ ఇది. ఇది 1947కు సంబంధించిన అంశం. తర్వాత 1969లో నాటి ఉమ్మడి పాలకుల ముక్కు చెవులు పిండి పనులు చేయించుకున్న సత్తువ తెలంగాణ ఉద్యమాన్ని, తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని 369 మంది ప్రాణాలు కోల్పోయినా కూడా వెనుదిరుగని పోరాటం చేసింది తెలంగాణ యువత. ఇది సెకండ్ ఎపిసోడ్. 1999-95 తర్వాత అంటే చంద్రబాబు ఎప్పుడైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలించడం మొదలుపెట్టిండో ఈ ఎల్లో పత్రికలను, పచ్చ పత్రికలను, పచ్చ మీడియా అధిపతులను అడ్డం పెట్టుకొని చరిత్రను మొత్తం తిరగరాసే ప్రయత్నం చేసిండో ఓ దాస్యం ప్రణయ్ భాస్కర్ని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ అని మాట్లాడితే డీబార్ చేసిండ్రో. ఓ పట్లోల ఇంద్రారెడ్డి పోరాటం చేస్తా తెలంగాణను ఎత్తుకొని పోరాటం చేస్తుంటే ఆయనను ఎట్లా హత్య చేసిండ్రో ఇవన్నీ గత చరిత్ర. ఓ మారోజు వీరన్న, ఓ బెల్లి లలిత వీళ్ళందరి బలిదానాల కారణంగా మలిదశ ఉద్యమం అన్నది ఉధృతమైంది. ఇది మూడో దశ. ఇక 2014 స్వరాష్ట్రం తర్వాత ఇప్పుడు జరుగుతున్న పోరాటాలు, ఈ బీఆర్ఎస్ 10 ఏళ్ల దిక్కుమాల పాలన, ఇది ఇంకొక ఎపిసోడ్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్తో, ఆధారాలతో, సాక్ష్యాలతో ఇంకొక డీటెయిల్డ్ వీడియో అన్నీ ఒకటే దాంట్లో చెప్పడం కుదరదు కాబట్టి చేసే ప్రయత్నం చేస్తా. సో జీరో టీవీలో ఇట్లాంటి సంచలన కథనాలకు వేదిక కాబోతుంది. ప్రభుత్వాన్నే కాదు ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత మా జర్నలిస్టులది. సో దానికి పూర్తిగా న్యాయం చేస్తామని హామీ ఇస్తూ మళ్ళొకసారి ఇంట్లో బాత్రూమ్ ఉండాలి, బాత్రూంలో ఇల్లు ఉండకూడదు. సో తెలంగాణలో ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఉండడంలో తప్పులేదు, కానీ బీఆర్ఎస్ వల్లనే తెలంగాణ సర్వైవ్ అవుతుందన్న ట్రాన్స్లోకి వెళ్ళి బయటకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జీరో టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.